రోజాపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు పుత్తూరు మహిళా కౌన్సిలర్ భువనేశ్వరి. తనకు మున్సిపల్ చైర్మన్ పదవి ఇస్తానని చెప్పి మంత్రి సోదరుడు కుమారస్వామి తన వద్ద 40 లక్షలు తీసుకున్నారని తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆరోపించారు. పదవి ఇవ్వకపోగా తాను ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వనంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. డబ్బులు ఇవ్వకుంటే మంత్రి రోజా ఇంటి ముందు ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరించారు. మేడం దగ్గర కలిశాను. ఎన్ఎంఎస్ అయిన తర్వాత మేడం కలిశాను. కలిస్తే మేడం గారు చైర్మన్ నీకే కదా అని చెప్పారు. చెప్తే అన్నను కలువు అని చెప్పారు. అన్న పుత్తూరుకి ఇన్ఛార్జు, అన్నను కలువు వెళ్ళి అన్నారు. అన్నను కలిస్తే అన్న డబ్బులు డిమాండ్ చేశారు. అన్న కుమారస్వామి అన్నను డబ్బులు డిమాండ్ చేశారు. అన్న రిజర్వేషన్ ఉంది కదన్నా, మాకు ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళం కదా, మేము రిజర్వేషన్ ఉంది కదా అంటే లేదు డబ్బులు డిమాండ్ చేస్తారు. సరేనా ఇస్తాము అని చెప్పి ఒక వారంలో 3 విడతల్లో డబ్బులు ఇచ్చాను. నేను 40 లక్షలు ఇచ్చాను. తీసుకొని ఎలక్షన్ అయిన తర్వాత వేరే వాళ్ళకి మార్చారు. చైర్మన్ సీటు వేరే వాళ్ళకి మార్చారు. ఏందన్నా ఈ విధంగా చేశారు, మమ్మల్ని ఈ విధంగా ఇస్తా అని చెప్పి వేరే వాళ్ళకి చేశారంటే రెండోసారి ఇస్తాను 2 ఇయర్స్ తర్వాత ఇస్తా అని చెప్పారన్న. తర్వాత 2 ఇయర్స్ తర్వాత తిరిగితే 2.5 సంవత్సరం తర్వాత ఇస్తా అన్నారు. మళ్ళీ 2.5 సంవత్సరం మళ్ళీ తిరిగాను. మళ్ళీ 2.5 సంవత్సరం తిరిగితే ఇంక లేదు ఎలక్షన్ తర్వాత ఇస్తామన్నారు. అన్న ఇంక చెప్పిన డిమాండ్లన్నీ అయిపోయినాయన్న, ఇంక టైం అంతా అయిపోయింది, వద్దున నాకు ఎలక్షన్ తర్వాత అయితే నాకు అవసరం లేదు, మా అమౌంట్ మాకు ఇప్పించేయండి అని, దయచేసి ఇప్పించేయండి అని అడిగానన్న. నేను అడిగితే ఈరోజు రేపు ఈరోజు అయిపోతుంది. ఈరోజు 2 నెలలు టైం అడిగాడు అతను. 2 నెలలు టైం ఇచ్చాము. 2 నెలలు తిరిగాము. 2 నెలల తర్వాత కూడా మళ్ళీ తిరిగితే ఉన్నమ్మా ఇస్తాము, ఇప్పుడే కదా చెప్పినావు నువ్వు, ఇంకొక నెల పడుతుంది రేపు డబ్బులు రెడీ చేసేదానికి అన్నారు. తర్వాత మేడంకి రిక్వెస్ట్ పెట్టుకున్నాను, మెసేజ్ పెట్టాను. మెసేజ్ పెడితే మేడం నాకు చైర్మన్ ఇకపోతే పోతారు, నా అమౌంట్ అన్నా నాకు ఇప్పించేయండి, ఇంకా వద్దు మేడం ఊర్లో అంతా విలువ పోతుంది మాకు అని చెప్పాను. చెప్తే మేడం గారు చూసి గమనైపోయారు. ఈ విషయాన్ని నేను ఎవరితో చెప్పుకోవాలో తెలియక మీడియా ముందర వచ్చి ప్రార్థిస్తున్నాను. జగనన్నకి తెలియజేయాలని కోరుకుంటున్నాను. మాకు ఎలాగైనా జగనన్న న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. నేను ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన దళిత మహిళని, నాకు న్యాయం చేయాలని జగనన్నకి కోరుకుంటున్నాను. రోజా వాళ్ళ అన్నగారు ఉన్నాయి. మేము ఇచ్చిన అమౌంట్ మాకు ఎవిడెన్స్తో సహా మా దగ్గర ఉంది. ఎవిడెన్స్ ఉంది, వీడియోలతో సహా ఉంది మా దగ్గర. ఇచ్చినప్పుడు మా ఇంట్లో ఇచ్చానన్న 20 లక్షలు ఇచ్చాము. ఫస్ట్ 20 లక్షలు ఇచ్చాము. మా ఇంట్లో వచ్చి తీసుకోమన్నారు. అన్న ఏమన్నాడంటే మేము ఎవరైతే చెప్తామో వాళ్ళ దగ్గర నువ్వు ఇవ్వాలి, ఎవరినంటే వాళ్ళ దగ్గర తీసుకొచ్చాక లేదు, మేము ఇవ్వాలన్నా చైర్మన్ ఇవ్వాలన్నా నేనే ఇవ్వాలి, వద్దనుకోవాలన్నా నేనే వద్దనుకోవాలి, కాబట్టి నేను చెప్పిన మనిషి దగ్గర నువ్వు ఇచ్చి పంపించాలన్నారు. సరే ఇంకా వాళ్ళతో ఎందుకు, వాళ్ళు ఇస్తానంటున్నారు కదా, నమ్మించినారు మమ్మల్ని. నమ్మించకుండా అతను చెప్పిన మనిషి దగ్గర ఇచ్చి పంపించాము. ఆయన వచ్చి తీసుకుపోయారు మా ఇంట్లో. మేడం దగ్గర కలిశాను. ఎన్ఎంఎస్ అయిన తర్వాత మేడం కలిశాను. కలిస్తే మేడం గారు చైర్మన్ నీకే కదా అని చెప్పారు. చెప్తే అన్నను కలువు అని చెప్పారు. అన్న పుత్తూరుకి ఇన్ఛార్జు, అన్నను కలువు వెళ్ళి అన్నారు. అన్నను కలిస్తే అన్న డబ్బులు డిమాండ్ చేశారు. అన్న కుమారస్వామి అన్నను డబ్బులు డిమాండ్ చేశారు. అన్న రిజర్వేషన్ ఉంది కదన్నా, మాకు ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళం కదా, మేము రిజర్వేషన్ ఉంది కదా అంటే కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్, మంత్రి రోజాపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు పుత్తూరు మహిళా కౌన్సిలర్ భువనేశ్వరి. తనకు చైర్మన్ పదవి ఇప్పిస్తానని చెప్పి కూడా సోదరుడు కుమారస్వామి 40 లక్షల వరకు తీసుకుంటున్నారని ఆమె క్లియర్గా ఆరోపిస్తున్నారు. కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి? దీని మీద కుమారస్వామి కానీ రోజా కానీ స్పందించారు? రాధిక, ఈరోజు తిరుపతిలోని ప్రెస్ క్లబ్లో జరిగిన మీడియా సమావేశంలో పుత్తూరు 17వ వార్డు కౌన్సిలర్ అయిన భువనేశ్వరి రోజా సోదరుడు అయిన కుమారస్వామి రెడ్డిపై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. ముఖ్యంగా ఏదైతే తాను ఎస్సీ అభ్యర్థిని, అదేవిధంగా ఇనామినేషన్గా ఏకగ్రీవంగా ఎంపికైనాను, ఈ పరిస్థితుల్లో తనకు పుత్తూరు మున్సిపల్ చైర్మన్గా అవకాశం ఇవ్వాలని రోజాను అడిగాను. తన సోదరుడైన కుమారస్వామి రెడ్డిని సంప్రదించు, పుత్తూరుకు సంబంధించినంత వరకు అతన్ని ఇన్ఛార్జిగా నియమించానని చెప్పడంతో తాను ఆయన్ని వెళ్ళి కలిశానని చెప్పింది. అయితే అక్కడ తర్వాత కుమారస్వామి రెడ్డి
ఎన్నికల ఖర్చు నిర్వహణ కోసం 40 లక్షల రూపాయలు కావాలంటూ డిమాండ్ చేయడంతో 40 లక్షల రూపాయలు చెల్లించాను. అయితే ఇప్పటి వరకు తనకు ఎలాంటి అవకాశం ఇవ్వలేదు. తన డబ్బులు తాను తిరిగి ఎనుక్కిమ్మంటే డబ్బులు కూడా ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారన్న విషయాన్ని పలుమార్లు ఈ విషయంలో అటు కుమారస్వామి రెడ్డితో పాటు రోజా వద్దకు వెళ్ళినప్పటికీ తనకు డబ్బులు వెనక్కి రావకపోవడంతో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి చెప్తున్నానంటూ ప్రకటించారు. మొత్తం మీద అయితే ఈ విషయానికి సంబంధించి ఇప్పటి వరకు రోజా కానీ ఆమె సోదరుడు కుమారస్వామి రెడ్డి కానీ ఇప్పటి వరకు ఏమాత్రం దీనిపైన స్పందించలేదు. అయితే మొత్తం మీద అయితే ఇదే రోజు మరో జడ్పీటీసీలు నగరి నియోజకవర్గానికి సంబంధించిన మరో 2 జడ్పీటీసీలు కూడా రోజాపై తమ అసమ్మతి గళాన్ని వినిపించారు. గతంలో ఏదైతే వడమాలపేట జడ్పీటీసీ మురళీధర్ రెడ్డి ముందు నుంచి ఆమెకు అసమ్మతిగా ఉన్నారు. అయితే మల్లీశ్వరి నిండ్ర మండలానికి చెందిన మల్లీశ్వరి కూడా ఈరోజు అసమ్మతి గల వినిపించారు. చిత్తూరులో జరిగిన జడ్పీ కౌన్సిల్ మీటింగ్ సమావేశానికి హాజరైన వీరిద్దరూ జడ్పీ చైర్మన్ని కలిసి మండల స్థాయిలో తమకు ఏదైతే ఒక రూమ్ ప్రత్యేకంగా జడ్పీటీసీలకు కేటాయించే సాంప్రదాయం గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పాటు చేసిందని, అప్పటి నుంచి అన్ని చోట్ల అదే సాంప్రదాయం కొనసాగుతుందని, కానీ నగర నియోజకవర్గం వరకు జడ్పీటీసీలకు రూములు కేటాయించకుండా ఎమ్మెల్యే అడ్డుకుంటుందని ఈ విషయాన్ని ఆమె చెప్పారు. అయితే గతంలో ఇదే విషయం మీద నగరి జడ్పీటీసీ సభ్యుడైన గాంధీ కూడా తన అసంతృప్తిని వెలువిచ్చారు. మొత్తం మీద అయితే ఓవైపు ఏదైతే డబ్బులు తీసుకున్నారనే ఆరోపణతో ఒక వార్డు కౌన్సిలరు మీడియాకి ఎక్కడంతో పాటు అదేవిధంగా నగరి నియోజకవర్గ పరిధిలోని జడ్పీటీసీలను రోజా ఇబ్బంది పెడుతుందంటూ జడ్పీటీసీలు ఒకేసారి మీడియా సమావేశంలో చెప్పడం, అంతేగాక జడ్పీ చైర్మన్ దృష్టికి తీసుకెళ్లిన జడ్పీ చైర్మన్ తాను నిస్సహాయుడిని, ఈ విషయంలో ఎమ్మెల్యేనే తుది అధికారం అని చెప్పాడంటూ కూడా చెప్పడం మొత్తం మీద విశేషం. ఓవైపున జడ్పీటీసీలు 3 జడ్పీటీసీలు ఇప్పటికే ఆమెకు వ్యతిరేకంగా గలం విప్పుతున్నారు. అదేవిధంగా నగర నియోజకవర్గ వ్యాప్తంగా ప్రతి మండలంలోనూ ఒక నాయకుడు ఆమె పట్ల అసమ్మతి గలాన్ని విప్పుతూ అసమ్మతికి ఆజ్యం పోస్తున్న నేపథ్యంలో ఒక్కసారిగా ఈ విధంగా కౌన్సిలర్ డబ్బులు ఇవ్వాలంటూ తనకు 40 లక్షలు ఎమ్మెల్యే రోజా సోదరుడు ఇవ్వాలంటూ ఈ విధంగా ఏదైతే మున్సిపల్ చైర్మన్ పోస్టుకు పుత్తూరు మున్సిపల్ చైర్మన్ పోస్టు కోసం 40 లక్షలు ఇచ్చానని చెప్పడం సంచలనంగా కలిగించింది. ఈ విషయం మీద ఇప్పటికీ అటు రోజా కానీ ఆమె సోదరుడు కానీ స్పందించలేదు. రాధిక. రైట్ దామోదర్, ఒకరు కాదు ఇద్దరు కాదు, ఎక్కువ మొత్తంలోనే జడ్పీటీసీ సభ్యులు కానీ వేరే నేతలు కానీ రోజాపై అసమ్మతి రాగం వినిపిస్తున్నారు. అలాగే కొంతమంది నేతలు సీఎం జగన్ ని కూడా అప్రోచ్ అయ్యారా రోజాకు టికెట్ ఇవ్వద్దంటూ. ఇది ఎంతవరకు వాస్తవం? కంప్లీట్ డీటెయిల్స్. రాధిక, ఇప్పటికే ఈ విషయంలో రోజాకు వ్యతిరేకంగా ఏదైతే నిండ్ర మండలానికి చెందిన చక్రపాణి రెడ్డి, శ్రీశైలం పాలక మండలి చైర్మన్గా వ్యవహరిస్తున్న చక్రపాణి రెడ్డి, అదేవిధంగా పుత్తూరు పట్టణానికి చెందిన బదలయార్ సామాజిక వర్గానికి చెందిన అమ్ములు, అదేవిధంగా వడమాలపేట మండలానికి చెందిన జడ్పీటీసీ మురళీధర్ రెడ్డి, దీంతోపాటు విజయపురం మండలానికి చెందిన లక్ష్మీపతిరాజు, నగరికి చెందిన కేజే కుమార్, ఆమె భర్త శాంతి, మాజీ మున్సిపల్ చైర్మన్ శాంతి, ఆమె భర్త ఈడ్గ కార్పొరేషన్ చైర్మన్ అయిన కేజే కుమార్లు, వీరంతా ఒక గ్రూప్గా ఏర్పడి రోజాకి వ్యతిరేకంగా అసమ్మతి కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా గతంలో అయితే ఒక సచివాలయానికి వీరే నేరుగా శంకుస్థాపన చేశారు. అంతేకాకుండా వడమాలపేట మండలంలో ఒక ప్రారంభోత్సవానికి వస్తున్న రోజాను అడ్డుకున్నారు. అదేవిధంగా మొత్తం మీద పూర్తి స్థాయిలో వీరు తమ కార్యకలాపాలను కొనసాగిస్తున్నారు. అంతేకాకుండా ఈసారి ఆమెకు టికెట్ ఇస్తే ఖచ్చితంగా ఆమెకు ఎలాంటి పరిస్థితుల్లోనూ మద్దతు ఇవ్వము, 2014, 2019 ఎన్నికల్లో తామంతా కలిసికట్టుగా పనిచేయడం వల్లనే ఆమె గెలిచింది. కేవలం మొదటిసారి 800 ఓట్లతోనూ, రెండోసారి 2000 ఓట్లతోనూ ఆమె విజయం సాధించిందంటే తాము ఎంతగా కష్టపడిందో, అక్కడెంత తెలుగుదేశం పార్టీ కూడా ఎంత బలంగా ఉందో అర్థమవుతుంది అని ముందుగానే సీఎంతో పాటు అదేవిధంగా సీఎంఓకి కూడా కలిసి చెప్పిన విషయము. ఎవరైనా వేరే వ్యక్తికి ఎవరికి ఇచ్చినా, అదేవిధంగా తమలో ఎవరికి ఇచ్చినా తామంతా కలిసికట్టుగా పనిచేస్తామని చెప్పారు. దీంతోపాటు ఏదైతే ప్రస్తుతం నగరి జడ్పీటీసీగా ఉన్న గాంధీ, అతను తటస్థంగా ఉన్నాడు, అయితే రోజాకు వ్యతిరేకంగా ఉన్నాడు, కానీ పార్టీకి అనుకూలంగా పనిచేసేవాడు. అతను కూడా ఈ మధ్యకాలంలో ఆమెతో విభేదించినట్లు తెలుస్తుంది. ముఖ్యంగా ఏదైతే అతని తల్లి తడుగుపేట సర్పంచ్గా పోటీ చేస్తున్న సమయంలో ప్రత్యర్థిగా వేరే వ్యక్తిని అధికారికంగా రోజా నియమించడం వల్ల ఇతను స్వతంత్రంగా ఆ తడుగుపేట నుంచి తన తల్లిని గెలిపించుకున్నాడు. అప్పటి నుంచి వీరి మధ్య విభేదాలు ఉన్నాయి. అతను ఎస్సీ మాల సామాజిక వర్గానికి, తమిళ మాల సామాజిక వర్గంలో మంచి పట్టున్న నాయకుడు కావడంతో అతను కూడా ఈసారి రోజా పట్ల తన అసమ్మతిని వ్యక్తం చేస్తున్నాడు. మొత్తం మీద నియోజకవర్గంలో 3 జడ్పీటీసీలతో పాటు ఈ విధంగా 6 మండలాలకు చెందిన అసమ్మతి నాయకులు కూడా తీవ్రస్థాయిలో ఆమె పట్ల వ్యతిరేకత చూపిస్తున్న తరుణంలో
సీఎం ఇప్పటికీ ఈ నగరి నియోజకవర్గంపై ఒక అన్వేషణ కొనసాగిస్తున్నప్పటికీ ప్రస్తుతానికి బలమైన నాయకురాలు రోజానే కావడం వల్ల ఆమెని కొనసాగించే అవకాశం ఉందని ఓ ప్రచారం జరుగుతుంది. మరోవైపు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆమెకు టికెట్ ఇస్తే ఖచ్చితంగా తాము మాత్రం మద్దతు ఇచ్చే ప్రసక్తే లేదు, సైలెంట్గా తటస్థంగా ఉండిపోతాం, పార్టీకి కూడా పనిచేయమంటూ ఈ 6 నాయకులు అల్టిమేటం ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుందని నియోజకవర్గంలో రాధిక. రైట్ దామోదర్, ఎందుకని నగరి నియోజకవర్గంలో మంత్రి రోజాపై ఇంత ఘనంగా అసమ్మతి పెరిగిపోయిందని అనుకోవచ్చు? కారణం ఏంటి ప్రధానంగా? అలాగే వచ్చే ఎన్నికలకు సంబంధించి రోజాకి టికెట్ ఇస్తే ఏ విధంగా ఉండబోతుంది? అలాగే సర్వే రిపోర్ట్లు కూడా ఏం చెప్తున్నాయి? రాధిక, నియోజకవర్గంలో ఏదైతే 2014, 2019 నుంచి ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ రోజాకు మద్దతుగా వీరంతా పనిచేశారు. ముఖ్యంగా కేజే కుమార్ కానీ కేజే శాంతి కానీ కొంతకాలము పార్టీ కార్యక్రమాల నిర్వహణలో జైల్లో కూడా గడిపిన పరిస్థితి. ఆ తర్వాత కార్యక్రమాల్లో పూర్తి స్థాయిలో వీరంతా మద్దతు పలికారు, తమ సొంత డబ్బును కూడా ఖర్చు పెట్టుకున్నామని చెప్తున్నారు. అదేవిధంగా 2019లో రోజా అధికారంలోకి వచ్చిన తర్వాత తమనందరినీ పార్టీ కార్యక్రమాలకు, ఏదైతే అధికారిక కార్యక్రమాలకు దూరం పెట్టి తమ కుటుంబ సభ్యులకు పెత్తనం అప్పగించడం వల్ల తమను కార్యకర్తలు కానీ అధికారులు కానీ పట్టించుకునే పరిస్థితి లేకపోవడం వల్ల వీరంతా దూరంగా పోయినట్లు తెలుస్తుంది. ముఖ్యంగా ఏదైతే అమ్ములు మొదలయ్యారు సామాజిక వర్గానికి సంబంధించిన అమ్ములు మొదలయ్యారు కార్పొరేషన్ చైర్మన్ కోసం ప్రయత్నిస్తే అతనికి కాకుండా వేరే వ్యక్తులకు ఇవ్వాలంటూ చెప్పినట్లు తెలుస్తుంది. అదేవిధంగా శ్రీశైలం పాలక మండలి చైర్మన్గా చక్రపాణి రెడ్డి ప్రయత్నాలు చేస్తున్నప్పుడు రోజా వ్యతిరేకించినప్పటికీ పెద్దిరెడ్డి సహకారంతో అతనికి ఆ పోస్టు వచ్చినట్లు తెలుస్తుంది. ఈ విధంగా ఎక్కడైతే పార్టీ కోసం పనిచేసిన లక్ష్మీపతిరాజు కానీ అదేవిధంగా మురళీధర్ రెడ్డి, అమ్ములు వీరందరికీ ఆమె ఇబ్బంది పెట్టింది, వారికి నామినేటెడ్ పదవులు వచ్చేటప్పుడు అడ్డుకుందని ఒక ప్రచారం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో వారు కూడా అందుకు ఆమెకు దూరంగానే వ్యవహరించారు, సొంతంగా పార్టీ కార్యక్రమాలు నిర్వహించారు. కుటుంబ సభ్యులకు ఏదైతే సెల్వమణితో పాటు భర్త సెల్వమణితో పాటు అదేవిధంగా సోదరులు రామ్ కుమార్ రెడ్డి, కుమారస్వామి రెడ్డిని పూర్తి స్థాయిలో నియోజకవర్గంలో వారికే అధికారులు మాట వినేటట్లు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో వారి కుటుంబ సభ్యుల పెత్తనం కొనసాగడం వల్ల తమను నిర్లక్ష్యం చేశారనే కారణంతోనే వీరు ఆమెకు దూరం అయ్యారు. దీంతోపాటు అసమ్మతి కూడా మొదలైంది. మరోవైపు నగరి జడ్పీటీసీ కూడా ఇదే కారణంతోనే పార్టీకి ఆమెకు దూరమైన పరిస్థితి. మొత్తం మీద వీరంతా పార్టీకి గతంలో ఎవరైతే కలిసికట్టుగా పనిచేశారో, కలిసికట్టుగా పనిచేసి విజయానికి కారణమయ్యారో వారంతా పార్టీ కార్యక్రమాలకు దూరం కావడం వల్లనే ఈ విధంగా తయారైందని చెప్పవచ్చు. పార్టీ నిర్వహించిన సర్వే కార్యక్రమాలు, ఐపాక్ నిర్వహించిన సర్వేలో కూడా ఆమె వెనుకబడి ఉంది, టీడీపీ ముందంజలో ఉందన్న విషయాన్ని సీఎంఓ ఇప్పటికే తెలిపినట్లు సమాచారము. దీనికి సంబంధించి పలుమార్లు చర్చలు కూడా జరిపినట్లు తెలుస్తుంది. అంతేకాకుండా ఒకానొక సమయంలో నగర్లో జరిగిన ఒక సమావేశంలో అటు ఏదైతే శాంతిని రోజాను కలపడానికి జగన్మోహన్ రెడ్డి ప్రయత్నించినప్పటికీ పూర్తి స్థాయిలో రోజా అందుకు దూరంగా ఉండిపోయిన పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో ఏదైతే 2019లో పార్టీ అధికారం వచ్చినప్పటి నుంచి ఈ 6గురికి రోజా మధ్య సఖ్యతగా లేకపోవడం వలన ఈ విభేదాలు కొనసాగుతున్న నేపథ్యం కనిపిస్తుంది. మొత్తం మీద అయితే వీరి మధ్య విభేదాలు పూర్తి స్థాయిలో కొనసాగుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో తాము పూర్తిగా పనిచేయమని కూడా చెప్తున్న పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లోనే మొత్తం మీద ఇప్పుడు ఎన్నికల సమయంలో పార్టీ గెలుపు గుర్రాల మీదే అన్వేషణ కొనసాగిస్తున్న నేపథ్యంలో రోజాకు మరోసారి అవకాశం ఇస్తారా, లేకపోతే వేరే వారికి అవకాశం ఇస్తారా అన్న అంశం మీద కూడా చర్చ నడుస్తుంది. మొత్తం మీద అయితే పార్టీ సర్వేల్లో వెనుకబడినప్పటికీ ఆమె కంటే బలమైన నాయకురాలు అక్కడ లేకపోవడం కూడా ప్రత్యామ్నాయంలోని వెలితిని చూపిస్తుంది. రాధిక. రైట్, థ్యాంక్ యూ దామోదర్.